నా పేరు సొట్ట నరేంద్రబాబు మాదిగ. నేను మందకృష్ణమ్మ గారి నాయకత్వంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇక అసలు విషయానికి వస్తే, గత 4 రోజుల ముందు గుంటూరు నగర కేంద్రంలో ఒక సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద 2 రోజుల ముందు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు అంబటి రాంబాబు గారు ఆ సంఘటనకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మహిళను వివస్త్రం చేసి మహిళను అవమానించిన కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని విమర్శిస్తూ గౌరవ హోంశాఖ మంత్రివర్యులు దళిత మహిళ మాదిగల ఆడపడుచుగా మేము భావిస్తున్నటువంటి వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి, నీకు సిగ్గు శరం లేదా, నువ్వు రాజీనామా చేయమంటే చేయవు, పట్టుకొని వేలాడుతుంటావు అని ఒక అసభ్య పదజాలం వినిపించేలాగా, సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒక దళిత మహిళ ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఇవి కావు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసే పొరపాట్లు, తప్పులను నిందించడము, ఎత్తి చూపడము, సరిదిద్దుకోమని చెప్పడము, విమర్శలు చేయడము ప్రజాస్వామ్య దేశంలో కరెక్టే. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి, మేము కూడా స్వాగతిస్తాం. అయితే ఆ ఎండగట్టేటప్పుడు, ఆ మాట్లాడేటప్పుడు, ఆ విమర్శలు చేసేటప్పుడు కొన్ని సామాజిక వర్గాలను, కొంతమంది వర్గాల ప్రజలను, లేకపోతే ఎదుటి వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించేలాగా, అవమానించేలాగా, ఆయా సామాజిక వర్గాల యొక్క సామాజిక వివక్షతను కూడా మరింత దిగజార్తేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. వేల సంవత్సరాల పాటు కట్టు బానిసత్వంలో, పేదరికంలో, కుల వివక్షతతో సావాసం చేసిన దళితులు, మాదిగలు ఈరోజు ఆ వర్గానికి సంబంధించిన ఒక మహిళ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆమె పట్ల మాట్లాడేటప్పుడు భాష సక్రమంగా వాడాలి. అది మరిచిపోయి నిందించడమే, అవమానించడమే లక్ష్యంగా, ఎదుటోళ్ళను అవహేళన చేయడమే లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్తామంటే ఇక్కడ కుదరదు. నీవు మా అంబటి రాంబాబు వ్యవహార శైలి గతమే కొన్ని సంవత్సరాలు గమనిస్తున్నాం. ఆయన ఇతరులపై మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతూ సెటైర్లు వేయడము, ఆ సినిమా డ్రామాలు ఆడినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఇతరుల కులస్తులపై చెల్లుతాం. కానీ మాది జాతి జోలికి వస్తే మాత్రం ఉతికి ఆరేస్తామన్న విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో అంబటి రాంబాబు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అది నీ బాధ్యత. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా, ఓ మాజీ ప్రజాప్రతినిధిగా నువ్వు చేసిన పొరపాటునో, తప్పునో సరిదిద్దుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. అందుకు మాదిగ జాతికి, మహిళా సమాజానికి, దళిత జాతికి, యావత్ తెలుగు జాతికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. నువ్వు కానీ క్షమాపణ చెప్పలేదనుకో, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే జోక్యం చేసుకొని ఆయన దగ్గర క్షమాపణ చెప్పించాలి. ఒకవేళ ఆయన దగ్గర క్షమాపణ చెప్పించలేకపోతే మీ వైఖరి కూడా దళితులను, మాదిగలను, సమాజాన్ని, మహిళలను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నావన్న విషయం కూడా మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ తప్పును సరిదిద్దుకోవడానికి నేను ప్రయత్నం చేయాల్సిగా కోరుతూ, అంబటి రాంబాబు దగ్గర తక్షణమే క్షమాపణ చెప్పించకపోతే ఖచ్చితంగా రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నాం, సత్తెనపల్లిలో పోటీ చేసిన భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారికి గుంటూరు 2వ నియోజకవర్గానికి టికెట్ ఇచ్చినా, లేకపోతే నీ పులివెందలు ఇచ్చినా, లేకపోతే ఇచ్చాపురం ఇచ్చినా, నువ్వు ఏ మూల 175 నియోజకవర్గాల్లో నువ్వు పోటీ చేసినా నేను చిత్తుగా ఓడించడానికి ఎంఆర్పిఎస్ మాదిగలు కంకణం కట్టుకొని ఆ బాధ్యత తీసుకుంటారనే విషయం కూడా మీకు గుర్తు చేస్తూ, ఇలాంటివి సమాజంలో కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరు మహిళలను ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ ప్రభుత్వంలో వాళ్ళైనా, లేని వాళ్ళైనా సరే
సామాజిక వర్గాలను లింగ భేదంతో అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళను మాట్లాడితే కూడా హుందాగా మాట్లాడాలని చెప్పేసి మేము గుర్తు చేస్తాం. అప్పుడే సమాజం కూడా హర్షిస్తుంది. మీ వాదనలో మీ విమర్శలో న్యాయము ధర్మం ఉంది చెప్పేసి మిమ్మల్ని సమర్థిస్తుంది. అది మర్చిపోయి ఇష్టం వచ్చిన మాట్లాడతామంటే మాత్రం ఇక్కడ చేతులు మేము ఊరికే ముడుచుకో కూర్చోమన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ఖచ్చితంగా మందకృష్ణ నాయకత్వంలో మేము భవిష్యత్తు ఇప్పటివరకు మేము చెప్పాం. నేను ప్రెస్ మీట్లో గుంటూరులో చెప్పాం, సాయంత్రం 4-5 గంటల వరకు మీకు గడువిస్తున్నామని. ఆయనకి తెలుసు మేము ప్రెస్ మీట్ పెట్టాం, మేము డిమాండ్ చేస్తామని కూడా తెలుసు. ఆయన 4-5 గంటల లోపల తన క్షమాపణ చెప్పకపోయేసరికి గుంటూరు నడి సెంటర్లో రాజధాని కేంద్రంలో ఆయన ఇష్టం వ్యక్తం చేశాం. అయినప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రాలేదని గమనించే మందకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు నిరసన ర్యాలీలకు దిష్టిబొమ్మ దగ్ధాలకు మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ కూడా దిష్టిబొమ్మ దగ్ధానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి మా దిష్టిబొమ్మను లాక్కెళ్ళి దాన్ని 3-4 ముక్కలు చేసి అడ్రస్ లేకుండా చేశారు. అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్కి మేము గుర్తు చేస్తున్నాం, మీ హోంమంత్రి, మీ బాస్, మీ పోలీస్ వ్యవస్థకే బాసు, అలాంటి బాసుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాల్సింది పోయి మీరు చేయకపోతే మా ఆడపడుచుకు అవమానం జరిగింది. మేము రోడ్డుపైకి వస్తే దిష్టిబొమ్మను లాక్కెళ్ళడం ఏందో నాకు అర్థం కావట్లా. అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నాయి కదా, రాజధాని కేంద్రాల్లో జరిగింది కదా, మరి ఒంగోలులో జరిగితే వచ్చే నష్టం ఏంటో మీరు నాకు అర్థం కావడంలా. వైసీపీ వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మీరు బందోబస్తు చేస్తున్నారు, వాళ్ళకున్న ప్రజాస్వామ్యం మరి మాకు లేదా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ను. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరోసారి ఖబర్దార్ అంబన్ రాంబాబు, నీ వ్యవహార శైలి మార్చుకొని నీ ఆత్మపరిశీలన చేసుకొని మా జాతికి, మహిళా జాతికి, అదేవిధంగా దళిత జాతికి, సమాజానికి క్షమాపణ చెప్పాలని క్షమాపణ చెప్పి సమాజం చేత తప్పు చేసినాడు సరిదిద్దుకున్నాడని చెప్పి సందేశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ముగిస్తూ జై భీమ్, జై కృష్ణ.